హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఈరోజు డే 2 సింగపూర్ టు మలేషియా ట్రిప్ వచ్చాం కదా. సో ముందు వీడియోలో సింగపూర్ టు మలేషియా ఎలా వచ్చామో అది ఉంటుంది, వీడియో వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో ఫైనల్గా ఈరోజు మార్నింగ్ లెగిసి కాఫీ తాగి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా కిందకి వచ్చాం అనమాట. కింద ప్లే గ్రౌండ్ ఇంకా సరౌండింగ్స్ ఎలా ఉంటాయో చూద్దాం అని చెప్పి ఇంకా కిందకు వచ్చి వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఇంకా రిమైనింగ్ అన్ని షూట్ చేస్తున్నాను. సో ఫైనల్గా వెహికల్ వచ్చింది. ఇంకా లగేజెస్ అన్నీ పట్టుకొని ఇంకా రూమ్ కూడా వెకేట్ చేసి కిందకు వచ్చేసాము. సో ఇంకా అక్కడ జెంట్స్ అందరు లగేజెస్ ఎక్కిస్తున్నారు. సో మేము ఫైనల్గా ఉన్నది ఈ రెసిడెన్సీ లెడాంగ్. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇంకా బయటను కూడా బాగుందన్నమాట. ఇదంతా మెయిన్ రోడ్, దాని వెనకాతల లేక్ లాగా కూడా ఉంది. సో ఇంకా మేము మినీ బస్ ఎక్కి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. సో మేము ఉన్న ప్లేస్ నుంచి లెగోల్యాండ్కి జస్ట్ 5 minutes. సో ఫైనల్గా మనం లెగోల్యాండ్ అయితే రీచ్ అయ్యాము. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు కదా, సో ఏదో ఒక ఫుడ్ తినేసి ఇంకా ఫైనల్గా లోపలికి వెళ్ళిపోతే ఇంకేమైనా స్నాక్స్ ఎలాంటివి ఏమైనా తీసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ అందరూ వెళ్ళి ఫుడ్ మీద పడ్డాం అనమాట. సో ఇక్కడ ఫుడ్ అయితే చాలా యావరేజ్గా ఉంది, అస్సలు ఏమీ బాగాలేదు ఫుడ్. ఇంకా కంటిన్యూస్గా ఆర్డర్ చేస్తూనే ఉన్నాం కానీ ఒకటి కూడా అంత టేస్టీగా అనిపించలేదు. సో ఏదో కడుపు నింపుకోవాలి. సో ఫైనలీ హియర్ వి ఆర్, లెగోల్యాండ్ మలేషియాకి వచ్చాము. సో ఫైనల్గా ఇక్కడ మనం టికెట్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు మనకి నేమ్ వైజ్గా పిలుస్తారు. సో మేము గ్రూప్లో వెళ్ళాం కదా, సో అందుకు నా నేమ్ పిలిచారు, నేను ఆ లోపలికి వెళ్ళాను. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే ఆ రోజు మేము వెళ్ళింది చైనీస్ న్యూ ఇయర్ కదా. సో చైనీస్ న్యూ ఇయర్ ఈవ్ అవ్వడం వల్ల కంప్లీట్గా ఇంకా చైనీస్ న్యూ ఇయర్ థీమ్లోనే ఉంది. అక్కడ ఎలిఫెంట్, సో మా బిహైండ్ కూడా అక్కడ స్నేక్ బిల్డ్ చేశారనమాట, లెగోస్తోనే బిల్డ్ చేశారు. అన్నీ బాగున్నాయి అన్నమాట. యాక్చువల్గా అదంతా చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది చూడడానికి. వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారనమాట. లెగోస్తో తయారు చేయడం అనేది అది సింపుల్ థింగ్ కాదు కదా. సో ఇదంతా స్నేక్, చిన్న చిన్న లెగోస్ ఉంటాయి కదా, ఆ లెగోస్తో తయారు చేశారు. సో ఇక్కడంతా షాపింగ్స్ మనం ఏమైనా పర్చేస్ చేయొచ్చు, లెగోల్యాండ్ వచ్చాం కదా అని చెప్పి. సో లెగోల్యాండ్ సంబంధించిన టాయ్స్ అవన్నీ కూడా అక్కడ మనం పర్చేస్ చేయొచ్చు. సో ఇంకా ఆల్రెడీ రైడ్ స్టార్ట్ అయిపోయాయి. ఫస్ట్ రైడ్ ఎక్కాము. ఇది ఓన్లీ చిన్నపిల్లలకి అయితే చాలా బాగుంటుంది రైడ్స్ అన్నీ. ఓన్లీ ఒక 45 seconds to 50 seconds ఉందనుకుంటాను. ఇది అసలు ఏం స్పీడ్ లేదు, ఏం లేదు. ఇది ఒక వాటర్ గేమ్, వాటర్లో ఒక చిన్న కార్స్లా ఉంటాయి, అది ఎక్కి ఆడడమే. సో పిల్లలు క్యూలో ఉన్నారు, సో నేను కూడా క్యూ చేస్తున్నాను. ఇది కూడా ఓకే, పిల్లలు బాగానే ఎంజాయ్ చేశారు. ఇది కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్ ఇస్తారు. కొంచెం చిన్నపిల్లలు అయితే కంపల్సరీ పేరెంట్స్ ఉండాలి, లేదు అంటే సింగిల్గానే చేయొచ్చు, అది బాగానే ఉంది. సో ఇక్కడ మేము రోలర్ కోస్టర్స్ ఎక్కడానికి వెళ్ళాం. అంటే రోలర్ కోస్టర్స్ అంటే కొంచెం థ్రిల్లింగ్గా బాగుంటుంది కదా. సో రోలర్ కోస్టర్కి వెళ్ళడానికి ఇదే ఎంట్రన్స్. సో దీంట్లోకి కూడా వెళ్ళి క్యూ చేయాలి. ఇవన్నీ క్యూస్ చాలా తక్కువగానే ఉన్నాయి, అంటే మనం త్వరగా వెళ్తే త్వరగా అవుతాయి. ఒక 2 రైడ్స్ దగ్గర చాలా ఎక్కువ క్యూ ఉందన్నమాట. మోర్ దాన్ మేము ఒక 40 minutes క్యూలో నించున్నాం కానీ మాకు రాలేదు. అంటే ఇంకా రిమైనింగ్ వాటికి టైం అయిపోతుంది అని చెప్పి ఇంక మేము క్యూ చేయలేదు. ఇదే రోలర్ కోస్టర్ అన్నిటికన్నా పెద్దది. సో పిల్లలకి బాగానే ఉంటుంది, పెద్దలకి అయితే ఎక్స్పెక్టేషన్స్ చాలా లోలో ఉన్నాయి. ఇది ఒక టాయ్ షాప్, బబుల్స్ ఇక్కడ అమ్ముతున్నారు. జస్ట్ 100 ringgits అనే పెట్టారు. సో పిల్లలందరూ వచ్చి ఆ బబుల్స్ కావాలంటారు. సో కామ్గా అక్కడ పెట్టేసి ఇంక రిమైనింగ్ ముందుకు నడిచేస్తున్నాను అన్నమాట. రిమైనింగ్ రైడ్స్ ఏమున్నాయో అవి చూద్దామని చెప్పి. ఆఫ్టర్నూన్ ఇంక టెంపరేచర్ కూడా చాలా వేడిగా ఉంది. సో
అందుకని ఇంకా అందరూ ఒక్కొక్క డ్రింక్ కొనుక్కొని ఇంకా పట్టుకొని తిరుగుతున్నాము. అంటే నోరు కూడా ఆరిపోతుంది అనమాట. సో అందుకే డ్రింక్స్, చాక్లెట్ మిల్క్స్ అవన్నీ. ఇది ఇంకా చిన్నపిల్లలది అనమాట. అంటే రంగుల రత్నం ఉంటుంది కదా, సో అలా తిప్పుతున్నారు, అది తిరుగుతున్నారు. సో మేము ఇది ఏమి ఎక్కలేదు, చిన్నపిల్లలు కూడా ఎక్కలేదు. బాగా చిన్న చిన్న రైడ్స్ అయితే ఏవి కూడా ఇంకేమీ ఎక్కలేదు. ఇంకా ఇది బొమ్మల షాప్ అనమాట. $10 పెట్టి తీసుకుంటే ఏదైనా మనకి బొమ్మ అనేది కంపల్సరీ వస్తుంది. సైజెస్ వైజ్ ఉందన్నమాట, స్మాల్, మీడియం, లార్జ్. సో వీడు ఆడాడు, వాడికి వచ్చింది బొమ్మ. ఇది కూడా ఇది లెగో, ఇది ఇండోర్ అనమాట, ఏసీతో ఉంది. సో పిల్లలందరూ ఏదైనా తయారు చేసుకోవాలనుకుంటే అది ఆ లెగోస్తో తయారు చేసుకుంటున్నారు. ఇది మనం వెళ్ళి నించుంటే సెన్సార్తో మ్యూజిక్ వస్తుంది. సో ఇది ల్యాండ్ ఆఫ్ అడ్వెంచర్, ఏం లేదు, అంత చిన్నపిల్లలకి. అడ్వెంచర్ అంటే ఏదో అనుకుంటారు, ఏం కాదు. చూసారా క్యూ ఎంత ఉందో. ఇది ఒకటే రైడ్కి మేము అరౌండ్ ఒక 1 hour పైన నించున్నాము అది ఎక్కడానికి. అన్నిటికన్నా ఇది బాగుంది అని చెప్పొచ్చు. సో మనం ఆ పైకి వెళ్ళి ఆ పైన వాటర్ ఉంది కదా, అందులో నుంచి వస్తాము. సో ఇది చూడండి, మేము క్యూ చేస్తాము. సో బయట నుంచి వీడియో తీస్తున్నారు. సో లెగోలాండ్ టికెట్ ప్రైస్ అడల్ట్కి $60 అనమాట. అంటే మన ఇండియన్ కరెన్సీలో 3600 పడింది అడల్ట్కి. చైల్డ్కి $47, అరౌండ్ 2800 అలా పడుతుంది అనమాట. సో మన ఇక్కడ మనం బోత్ కరెన్సీస్ యూజ్ చేయొచ్చు. సింగపూర్ డాలర్ యూజ్ చేయొచ్చు, ఇంకా మలేషియన్ రింగెట్ కూడా యూజ్ చేయొచ్చు. సో 1 సింగపూర్ డాలర్ ఈక్వల్స్ టు 3 రింగెట్స్ అనమాట. సో మనం సింగపూర్లోనే కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకొని వస్తే మంచి రేట్ వస్తుంది. లేదు ఇక్కడికి వచ్చి మలేషియా వచ్చి చేసుకుంటాం అంటే కొంచెం తగ్గిస్తారనమాట. సో మీరు రింగెట్స్లో యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు సింగపూర్ నుంచే చేంజ్ చేసుకోండి, లేదంటే కార్డ్స్ కూడా యూజ్ చేయొచ్చు. లేదు ఏం చేంజ్ చేసుకోలేదంటే మీరు $సింగ్ ఇచ్చినా కూడా వాళ్ళు అలాగే కన్వర్ట్ చేస్తారు. చిన్న షాపింగ్ మాల్ నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు ఫుడ్ కోర్ట్స్కైనా దేనికైనా సింగపూర్ డాలర్ అనేది వ్యాలిడ్ అనమాట. సో ఫైనల్గా మా బోటే ఇప్పుడు వెళ్తుంది. సో యాక్చువల్గా ఇదైతే చాలా బాగుంది, బట్ ఇది లాస్ట్లో ఉంచుకోండి, ఎందుకంటే మనం పైనుంచి కిందకి దిగినప్పుడు వాటర్ స్ప్లాష్ అయిపోతుంది మన మీద. సో లేకపోతే ఆ వెనకాతల ముందు కూర్చున్న వాళ్ళు ఎల్లో కవర్స్ వేసుకున్నారు కదా, ఆ ఎల్లో కవర్స్ కూడా వేసుకుంటే డ్రెస్సెస్ ఏవి తడవు, లేకపోతే డ్రెస్సు షూ అన్నీ తడిసిపోతుంది. సో యాక్చువల్గా ఇది బాగుంది, అన్ని రైడ్స్ మీద ఈ రైడ్ అయితే చాలా బాగుంది. సో వీళ్ళందరూ బయట మా కోసం వెయిట్ చేస్తున్నారు. సో చిన్నపిల్లలు అంటే తినికి అలో చేయలేదన్నమాట, హైట్ తక్కువ ఉందని చెప్పి ఇంకా తినికి అలో చేయలేదు. పాపం వెయిట్ చేస్తుంది మా కోసమే. సో ఫైనల్గా అందరం వచ్చేసాము, ఫుల్గా వెట్టయిపోయాం అనమాట. సో పిల్లలు అందరం వెట్టయిపోయాము. సో ఇక్కడ
నెక్స్ట్ ఏంటి అంటే నా ఫ్రెండ్కి రైడ్స్ అంటే భయం. నేను ఎక్కాను అంటుంది. ఇది డ్రై చేసుకోవడానికి, క్లోత్స్ అన్ని డ్రై చేసుకోవడానికి ఒక 10 రింగెట్స్ పెడితే వేడిగా వస్తుంది డ్రయర్ అనమాట. సో ఆ డ్రయర్లో ఎంతమంది పడతామో సో అక్కడ డ్రై చేసుకొని క్లోత్స్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటి అంటే నాకు అక్కడ సీట్ సరిపోలేదు, బెల్ట్ కూడా పట్టలేదు. అందుకే ఇంకా నన్ను కిందకి దించేసి వీళ్ళు అది ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మేము బ్యాచెస్లో వెళ్తున్నాము. అంటే వీళ్ళిద్దరూ ముందు వెళ్ళిపోయారు. సో అందుకు పాపను పట్టుకున్నారు. ఇప్పుడు మా టర్న్ అనమాట. ఇది మమ్మీ ఇదని చెప్పి అనేసి లోపలికి వెళ్ళా అడ్వెంచర్ అని. ఇలాగ ఒక 2 గన్స్ ఇస్తారు. ఆ గన్స్తో అక్కడ లైటింగ్ ఉన్నది కదా, ఆ లైటింగ్ని మనం షూట్ చేయాలన్నమాట. పాయింట్స్ అక్కడ స్పైడర్స్లా వస్తున్నాయి కదా, గ్రీన్ స్పైడర్స్. ఆ స్పైడర్స్ని మనం కరెక్ట్గా పాయింట్అవుట్ చేసి ఇది చేస్తే మనకి పాయింట్స్ వస్తాయి. ఇది కూడా చిన్నపిల్లలదే. సో 1 టైం విజిట్ చిన్నపిల్లల కోసం. ఇంకో 2 రైడ్స్ అయితే నేను షూట్ చేయలేదు, ఎందుకంటే అక్కడికి ఫోన్ నాట్ అలౌడ్ అనమాట. సో ఇది ఫైనల్గా లెగోల్యాండ్ ఉంటుంది కదా, మినియేచర్ లెగోల్యాండ్లో అది చిన్న చిన్న లెగోస్తో ఇదంతా మినియేచర్. మలేషియా, తాజ్మహల్, చైనా అన్నీ బిల్డ్ చేశారు. ఇది కూడా, ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది, చూడొచ్చు. ఇది ఫైనల్ అనమాట. ఇంకా టైం అయిపోయింది. మేము 6:37కి ఇక్కడికి వచ్చాము. అన్నీ ఒక దాంట్లోనే ఉంటాయి, లెగోల్యాండ్లోనే ఉంటాయి. సో ఇదంతా మినియేచర్ అనమాట, మినియేచర్ ల్యాండ్ ఇది.
సో ఫైనల్లీ లెగోలాండ్ ట్రిప్ అయిపోయింది. ఇంకా మినియేచర్ కూడా చూస్తాం కదా. సో ఇంకా బయటకు వచ్చాము. సో 7 o'clockకి క్లోజ్ అయిపోతుంది. సో మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.